ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు గణేష్. నేను డిఫెన్స్లో వర్క్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే, కానీ ఎప్పుడు కూడా దశమ భాగం గురించి నేను పెద్దగా ఆలోచించేవాడిని కాదు. నేను చేసే జాబ్ని బట్టి, నేనుండే వర్క్ ప్లేస్ని బట్టి నేను ఆ విషయాన్ని పెద్దగా నెగ్లెక్ట్ చేసేవాడిని. తెలిసి కూడా నేను నెగ్లెక్ట్ చేసేవాడిని. మీ వాక్యం విన్న తర్వాత దానిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటన్నది నాకు తెలిసింది. జాబ్ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందుల్లోని, ఇరుకుల్లోని నేను ఉన్నాను. ఈ వారం నేను నా దశమ భాగం నేను దేవుని సన్నిధిలో ఇచ్చేసాను. వెంటనే వితిన్ 1 డేలోనే మళ్ళీ రిటర్న్ నాకు ఆ మనీ వచ్చేసినవి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. డ్యూటీ ప్రెజర్ అనుకోవచ్చు, నా బాడీ నేను బద్ధకిచ్చేసాను అనుకోవచ్చు. టోటల్‌గా దేవుడిని నేను పక్కన పెట్టేశాను బ్రదర్. నేను విశ్వాస జీవితంలో ఎంత కోల్పోయానంటే, నేను అంత కోల్పోయాను. లాస్ట్ స్టేజ్‌కి ఎలా వచ్చేసానంటే నేను నా ఫ్రెండ్స్‌ని నమ్ముకొని, నా కొలీగ్స్‌ని నమ్ముకొని నేను చాలా డబ్బులు వేస్ట్ చేశాను. చాలా డబ్బులు ప్రతి విషయంలోనూ దేవుడిని అడగాలి అన్న ఆ చిన్న పాయింట్ నేను మర్చిపోయాను బ్రదర్. నేను ఎంత దిగజారిపోయానంటే, ఒక లోకస్తుడి కన్నా దారుణంగా దిగజారిపోయాను బ్రదర్. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే బై ది గాడ్స్ గ్రేస్ మీ ప్రేయర్ కంటెంట్ నాకు దొరికింది. నాకు ఆ రోజు డ్యూటీ ఉన్నా, డ్యూటీ లేకపోయినా, వర్క్ ఉన్నా, వర్క్ లేకపోయినా నేనైతే డెడికేట్ చేసుకున్నాను బ్రదర్. పొద్దున్నే 3:30కి లెగాలి, 3 కన్నా లెగాలి, నన్ను నేను సిద్ధపరచుకోవాలి. మీరు చెప్తుంటారు కదా బ్రదర్, దేవుడికి సింహాసనం వేయాలని. నేను ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను బ్రదర్ దేవుడికి సింహాసనం వేయడానికి. నాకున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నాను బ్రదర్. నేను పొందేశానని నేను నమ్ముతున్నాను. నేను నమ్మడం ఏంటి బ్రదర్, దేవుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు బ్రదర్. మీ గైడెన్స్‌తో బ్రదర్ మళ్ళీ నేను దేవుడితో అంటుకట్టబడాలని నేను ఆశిస్తున్నాను. నేను అంటుకట్టబడతానన్న నమ్మకం నాకుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్.